హాయ్ అండి. ఈ రోజుల్లో మనం గిరిజన ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టి మన గిరిజన సంత గురించి తెలుసుకుందామండి. గిరిజన సంత అంటే వారానికి ఒక్కసారి లేదా నిర్దిష్ట రోజుల్లో జరిగే గ్రామీణ మార్కెట్. ఇవి కేవలం వస్తువులు కొనుగోలు అమ్మకాలకి పరిమితం కాదండి. గిరిజన జీవన విధానం, సంస్కృతి, బంధాలకు కేంద్రంగా నిలుస్తాయన్నమాట. ఇవి సంతల్లో వచ్చే బంధువులు అందరికీ కలుస్తారనమాట సంతల్లో. ఆ విధంగా బంధాలు అయితే బలపడతాయి అన్నమాట. మన గిరిజన సంస్కృతి ఈ విధంగా ఉంటాయన్నమాట. అడవిలో సేకరించిన తేనె, చింతపండు, కుంకుడుకాయలు, వెదురు వస్తువులు, ఔషధ మొక్కలు వంటివి అటవీ ఉత్పత్తులను గిరిజనులు ధాన్యాలు, పశువులు, చేతి పని వస్తువులు ఇవన్నీ కూడా లభిస్తాయి అన్నమాట సంతల్లో. చూసారు కదా, ఈ విధంగా అయితే వారిని ఒకసారి సంత ఇచ్చేసుకుంటాండి. వస్తువులు అమ్మి, మనం తెచ్చిన వస్తువులు అమ్మి ఇక్కడ ఉన్న వస్తువులు తీసుకెళ్ళడం అనమాట. సంతకు వారానికి ఒకసారి మాత్రం జరుగుతాయండి, నిరంతరంగా జరగదనమాట. ఇటువంటి సంతాలు మనం చూడాలంటే మన గిరిజన ప్రాంతాలు అరకు, ముంచంకూటు, పెద్దబయలు ఇటువంటి ప్రాంతంలో మనం రావాలండి. అడవులు సేకరించిన తేనె, చింతపండు, వెదురు వస్తువులు, ఔషధ మొక్కల వంటివి ఉత్పత్తులను గిరిజన ధాన్యాలు, పశువులు, చేతి పనులు వస్తువులు కూడా ఇవి లభిస్తాయి అన్నమాట మన సంతాల్లో. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు. గిరిజన సంతకు వచ్చే ప్రజలు తమ అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడంతో పాటు బంధువులు, స్నేహితులకు కలుసుకుంటారు. అందువల్ల సంత సామాజిక బంధాలను బలోపేతం చేస్తుంది. వేదికలు కూడా ఎక్కువ పనిచేస్తాయి అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మాకు ఎన్ని కలిసి వస్తున్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్ అరకు, పాడేరు, చింతపల్లి, ముంచంపుట్టు వంటి ప్రాంతాల్లో జరిగే సంత ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఈ సంతలు గిరిజనుల సాంప్రదాయాలు, దుస్తులు, ఆభరణాలు, జానపద కళలు, స్థానిక ఆహార పదార్థాలు ఆకట్టుకుంటున్నాయన్నమాట. ఇవన్నీ కూడా చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఎన్ని కలుస్తున్నాయి. ఇక్కడ ఎండు చేపలు అన్నీ తెచ్చుకుంటారు అనమాట. మనకు వైజాగ్ నుంచి అన్నీ తరలించి వస్తాయండి. ప్రస్తుతం ప్రభుత్వము మరి వివిధ సంస్థలు కూడా మనకు ఈ గిరిజన సంతల్లో ఉత్పత్తుల గురించి మంచి మార్కెట్ కల్పించడంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి అన్నమాట మనకు. దీనితో గిరిజన కుటుంబాలకు ఆదాయం పెరిగే అవకాశం ఉంది అన్నమాట. ప్రమాణాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. గిరిజన సంతలు కేవలం మార్కెట్ మాత్రమే కాదండి, ఇవి కొనుగోలు, ఆర్థిక, సామాజిక, సంస్కృతి జీవితానికి ప్రత్యేక. ఈ సాంప్రదాయాలు సంత పరిరక్షణ మన అందరి బాధ్యత అన్నమాట. ఇక్కడ మనం సంత